ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధ్యకి బర్త్డే విషెస్ చెప్పడానికి వెళ్తున్నాం పిన్ని గారు. అయ్యో అవునా, ఆరాధ్య గదిలో లేదమ్మా. మీ గదిలో ఉందా అత్తయ్య? లేదు లేదు గౌతమ్, నా గదిలో లేదు. ఆ గదిలో లేక మీ గదిలో లేక మరి ఏ గదిలో ఉంది అత్తయ్య? వాళ్ళ తాతయ్య గదిలో పడుకుంది. ఓ, అవునా? ఆరాధ్య తాతయ్య గదిలో పడుకుందా? నాకు చెప్పుంటే నేను కూడా తాతయ్య గదిలో పడుకునేవాణ్ణి కదా. సరే, మావయ్య గారి గదికి వెళ్ళి ఆరాధ్యకి విషెస్ చెప్దాం పదండి. పద రండి. పద. వద్దమ్మా. అన్నయ్యకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, టాబ్లెట్స్ వేసుకొని పడుకుని ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళి లేపామనుకోండి, డిస్టర్బ్ అయ్యి రాత్రంతా తలనొప్పితో బాధపడతారు. అయ్యో, ఇప్పుడెలా? ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆరాధ్య మొదటి పుట్టినరోజున నేనే ఫస్ట్ విషెస్ చెప్దాం అనుకున్నాను. పర్లేదు మిథున, మార్నింగ్ విష్ చేద్దు కానీ పదండి. మిథున, ఆరాధ్యకి ఫస్ట్ విషెస్ నువ్వే చెప్దామనుకున్నావా? హ, నేనుండగా నువ్వనుకున్నదేది జరగదు. తాతయ్య, ఒక మంచి కథ చెప్పవా? ఏం కథ చెప్పాలి? నీ ఇష్టం తాతయ్య. అయితే కాకి నక్క కథ చెప్తాను. హై, కాకినక్క బలబలి. దగ్గరికి రా. చెప్పు తాతయ్య. అనగనగా ఒక ఊళ్ళో ఒక కాకి ఉండేది. దానికి ఒక రోజు ఒక రొట్టె ముక్క ఆహారంగా దొరికింది. ఆ కాకి ఒక చెట్టు మీద కూర్చొని రొట్టె ముక్క తినబోతుండగా అప్పుడే అటుగా వచ్చిన ఒక జిత్తుల మారి నక్క రొట్టె ముక్కను చూసి ఎలాగైనా ఆ కాకి దగ్గర నుంచి ఆ రొట్టె ముక్కను తీసుకుని తినేయాలనుకుంది. అదెలా సాధ్యమవుతుంది తాతయ్య? కాకేమో చెట్టు మీద ఉంది, నక్కేమో కింద ఉంది కదా. అందుకే ఆ జిత్తుల మారి నక్క ఒక ఉపాయం ఆలోచించింది. ఉపాయమా? అవును. ఆ నక్క కాకితో, కాకి బావా నీ డాన్స్ చాలా బావుంటుంది, ఒక్కసారి నా కోసం డాన్స్ చేయవా అని అడిగింది. కాకి ఆ పొగడ్తకి మురిసిపోయి తన కాలి కిందున్న రొట్టె ముక్కని నోట్లో పెట్టుకుని అటూ ఇటూ ఎగురుతూ డాన్స్ చేసింది. అప్పుడా నక్క, రొట్టె ముక్క కోసం దీన్ని డాన్స్ చేయమంటే ఇది తెలివిగా రొట్టె ముక్కని నోట్లో పెట్టుకుందే, ఎలాగైనా ఈ రొట్టె ముక్కని కాజేయాలనుకుని నక్క, కాకి బావా నీ డాన్స్ సూపరు, నీ గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది, ఒక్కసారి నా కోసం పాట పాడవా అని అడిగింది. ఆ మాటకి పొంగిపోయిన కాకి పాట పాడదామని నోరు తెరిచింది. అయ్యో! దాంతో రొట్టె ముక్క కింద పడిపోయింది. అయ్యో! వెంటనే ఆ నక్క ఆ రొట్టె ముక్కనెత్తుకుని పారిపోయింది. అయ్యో! అందుకే పొగడ్తలకి ఎప్పుడూ పొంగిపోకూడదు. మన జీవితంలో కూడా ఈ నక్కలాంటి చాలా మంది మన చుట్టూనే ఉంటారమ్మా. మాయమాటలు చెప్పి మనల్ని నమ్మిస్తుంటారు. వాళ్ళ మాటలు మనం గుడ్డిగా నమ్మకూడదు. అర్థమైందా? బలబలే, కథ బాగుంది తాతయ్య. బాగుందా? ఆరాధ్య, కథ నచ్చిందా? ఆరాధ్య, హ్యాపీ బర్త్డే ఆరాధ్య. థ్యాంక్ యూ పిన్ని. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. థ్యాంక్ యూ అమ్మమ్మ.
హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. మ్మ్. ఆరాధ్య కేక్ కట్ చేద్దామా? మ్మ్. ఇదిగో. థ్యాంక్ యూ అమ్మా. ఆను హ్యాపీ బర్త్డే. అమ్మమ్మకి. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. థ్యాంక్ యూ అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే. నువ్విలాగే ప్రతి బర్త్డేని సంతోషంగా జరుపుకోవాలి. చూసారా మావయ్య, ఆ మిథున వచ్చి విష్ చేయలేదు. తను రాలేదు ఓకే, కానీ గౌతమ్ భవని కూడా రాకుండా చేసింది. నా ప్రతి బర్త్డేకి మమ్మీ డాడీయే ఫస్ట్ విష్ చేసేవారు. ఇప్పుడు ఇద్దరూ రాలేదు. ఆరాధ్య, చెప్పాను కదా గతంలో ఆ మిథున చూపించిన ప్రేమ నాటకమని. ఎలాగో మీ డాడీతో పెళ్ళయింది కదా, అందుకే ఇప్పుడు అది దాని అసలు స్వరూపం చూపిస్తుంది. మీ అమ్మే గనుక బ్రతుకుంటే నీకీ పరిస్థితి వచ్చేది కాదు. మీ అమ్మ చాలా మంచిదంట. మీ అమ్మ హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు సరైన ట్రీట్మెంట్ జరుగుంటే బ్రతికేదంట. కానీ ఆ మిథునే మీ అమ్మకి ట్రీట్మెంట్ జరగకుండా ఆపి మీ అమ్మ చావుకి తనే కారణమైంది. అబద్ధాన్ని కూడా అతికినట్టు చెప్పావు. నా కూతురు అనిపించావు. అమ్మా ఆరాధ్య. అమ్మా అమ్మా ఆరాధ్య. అయ్యో ఆరాధ్య, ఏడవకమ్మా. అమ్మా ఆరాధ్య, ఏడవకమ్మా, ఏడవకు. అమ్మ లేదని బాధపడకు. మనందరి మధ్య మీ అమ్మ లేకపోవచ్చు, కానీ మీ అమ్మ నీతో పాటు శాశ్వతంగా ఉండేలా నేనొక ప్లాన్ చేశాను.